శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో తులారాశి వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మే 30, 31, జూన్ 1, 2, 3 ఈ తేదీల్లో మీరు 3 అతి పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఒక్కరే ఎవ్వరి కంట పడకుండా జాగ్రత్తగా ఒంటరిగా గదిలో కూర్చొని మరి ఈ వీడియోని చూడండి. ఈ 5 రోజుల్లో మీకు ఏం జరగబోతోంది అనే పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియోని స్కిప్ చేశారు అని అనుకున్నా, లేదంటే అయ్యేముందులే అని పక్కకు నెట్టేసినా నష్టపోతారు. కాబట్టి ప్రతి ఒక్క అంశాన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకోండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ 5 రోజుల్లో అసలు మీకేం జరగబోతోంది అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు చాలా అందంగా ఉంటారు. జాలి, దయ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. వీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీరికి ఈ 5 రోజుల్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మట్టిని ముట్టుకున్న బంగారంగా మారిపోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. అలాగే ఈ 5 రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయం లభిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. వారికి ఈ డ్రీమ్ జాబ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ జాబ్ వారు సొంతం చేసుకుంటారు. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వస్తాయి. అలాగే జీతాలు కూడా పెరుగుతాయి. ఒక ఉద్యోగస్తుడికి ఇంతకంటే ఇంకేం కావాలి? ప్రమోషన్స్, అలాగే శాలరీలు పెరగటం, ఇంతకన్నా ఇంకేం కోరుకుంటాం కదా. తులారాశి వారికి ఈ మే 30, 31, జూన్ 1, 2, 3 తేదీల్లో ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యల నుండి విముక్తి అన్నది లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అనుకూలమైన జీవితం ఉంటుంది. అలాగే తులారాశి వారు ఈ 5 రోజుల్లో సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరికలు ఏవైతే ఉన్నాయో, కలలు కంటూ బతికేశారు ఆ కోరికలు తీర్చుకోవటం కోసం. ఆ కోరికలు ఇప్పట్లో నెరవేరబోతున్నాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. మీరు ఎప్పుడో ఒక చోట ఇన్వెస్ట్మెంట్ చేశారు, లేదా పెట్టుబడి పెట్టి వదిలేశారు, మర్చిపోయారు. సరే చూద్దాంలేని వదిలేశారు. అవి ఇప్పుడు డబుల్ కాదు, త్రిబుల్ కాదు, అంతకు అంత పదింతలై తిరిగి వస్తోంది. అన్ని లాభాలు రాబోతున్నాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక ఈ తులారాశి వారికి విద్యార్థులకు ఉన్నతమైన విద్య లభిస్తుంది. విదేశ ప్రయాణాలు చేయటం జరుగుతుంది. వీరికి పేరు ప్రతిష్టలు మంచిగా వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తులారాశి వారికి ఈ 5 రోజుల్లో దైవం తోడుంటుంది. దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఆర్థిక స్థితి బాగుంటుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏవైనా మీకు కొత్త అవకాశాలు వస్తే వాటిని సహకరించండి. దానివల్ల ఎన్నో లాభాలు మీకు కలిసి వస్తాయి. ఎందుకంటే నవగ్రహాలు మీకు తోడుగా ఉన్నాయి. దానివల్ల మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి వచ్చే అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. నిర్లక్ష్యంతో ఉండకండి. ఎరుకతో ఉండండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోండి. ఇక తులారాశిలో పుట్టిన వారికి చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం పాదాలు తులారాశి వారికి చెందుతాయి. వీరికి నచ్చని పని కోసం ఎంత పెద్ద సమస్యనైనా వచ్చినా సరే దానికి ఎదురెళ్తారు.
వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వారి పని వారు చేసుకుంటూ ఉంటారు. ఒకరి సహాయం అస్సలు తీసుకోరు. వీరికి ఏది చెయ్యాలనిపిస్తే అదే చేస్తారు. ఇక ఈ తులారాశి వారికి ఎవరైనా సీక్రెట్ విషయాలు చెప్పినా సరే వాటిని వీరు ఎవ్వరికీ చెప్పరు. దాచేస్తారన్నట్టు. వీరికి మాట మీద నమ్మకం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా మాటిస్తే దానిని నిలబెట్టుకుంటారు. ఈ తులారాశి వారి వల్ల కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. అంటే ఎంజాయ్మెంట్ అని కోరుకుంటూ ఉంటారు. ప్రతి క్షణం వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. వీరికి గొడవలంటే అస్సలు ఇష్టముండదు. ప్రశాంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. ఇక తులారాశి వారికి ఈ 5 రోజుల్లో బాగా కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం వీరి వెంటనే ఉంటుంది. ఇక తులారాశి వారు ఏ పని చేసినా సరే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వెనకడుగు వేయటం, మడమ తిప్పటం అస్సలు వీరి వల్ల కాదు. మాట తప్పటం ఇలాంటివి అస్సలు చెయ్యరు. నచ్చదు కూడా వీరికి. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బ్రతకాలి, బ్రతికి చూపించాలి, నిరూపించాలి, నేనేంటో చూపించాలి అనే పట్టుదల ఉంటుంది చాలా. వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి తప్పకుండా సహాయం చేస్తారు. వీరు గతం గురించి అస్సలు ఆలోచించరు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని అస్సలు వదిలిపెట్టరు. వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు. దానికోసం ఎంత దూరమైనా కానీ వెళ్తారు. ఒక్కసారి ప్రేమించారు, నాది నా మనిషి అని అనుకుంటే ఇంకా అంతే, వదిలిపెట్టడానికి ఎప్పుడూ సిద్ధపడరు. తులారాశి వారికి ఈ 5 రోజుల్లో మంచి జీవితం ఉంటుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఊహించని ధన లాభాలు కలుగుతాయి. చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 4 దిక్కుల నుండి డబ్బు వస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఇక తులారాశి వారు ఈ 5 రోజులు హనుమాన్ గుడికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల అపారమైన అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. హనుమంతుని అనుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఇక తులారాశి వారు ఈ 5 రోజుల్లో మంచి శుభవార్తలు వింటారు. మీ రహస్య విషయాలను ఎవ్వరికీ అస్సలు చెప్పకండి. దానివల్ల మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ 5 రోజుల్లో వెళ్ళండి. దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగవు. మీ మాటల్లో, చేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. దానివల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ఇక తులారాశి వారు ఈ 5 రోజుల్లో మీ భాగస్వామితో లేదా మీకిష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మీరు ఏదైనా కొత్త పని చెయ్యాలి అనుకుంటే ముందు మీ భాగస్వామితో చెప్పండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక తులారాశి వారికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 5 రోజుల్లో మూగ జీవాలకు లేదా పేదవారికి ఆహార దానం చెయ్యండి. ఆహారాన్ని దానంగా ఇవ్వండి. ఆకలితో ఉన్న పశుపక్షాదులకి, మనుషులకి అన్నం పెట్టడానికి ప్రయత్నించండి. దాహం తీర్చడానికి ప్రయత్నించండి. దానివల్ల పెద్దల ఆశీస్సులు, దైవానుగ్రహం లభిస్తుంది. మీ ఆదాయం అంతకంతా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. శనిదేవుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. మీ జీవితం కొత్తగా మొదలవుతోంది. ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ RS అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏం చేస్తారు అంటే మీరు గొప్పగా ఎదుగుతుంటే వారు అస్సలు ఓర్వలేరు. మీకు తెలియకుండానే మిమ్మల్ని కిందికి తొక్కాలని చూస్తారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ 5 రోజులు బయట వారితో ఎక్కువ క్లోజ్‌గా ఉండకండి. దానివల్ల ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా క్లోజ్‌గా ఉండకండి. ఈ 5 రోజులు అయిపోయినా మీరు ఎలా ఉన్నా సరే ఎలాంటి సమస్యలు అన్నవి కూడా రావు. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి.
దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఆటంకాలు జరగవు. మంచి లాభాలు వస్తాయి. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. ఎరుపు, ఆకుపచ్చ, గులాబీ, నలుపు, వైట్, పసుపు ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. సో, తులారాశి ఫ్రెండ్స్ చూసారు గదా! మీకు ఎలా ఉండబోతోంది ఈ 5 రోజులు? ఎలాంటి శుభవార్తలను వినబోతున్నారు? మీ 5 రోజులు ఎలా గడవబోతున్నాయి? ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? ఎలాంటి మనుషుల వలన మీకు ఎలాంటి మంచి జరగబోతోంది? అలాగే చెడు జరగబోతోంది. ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు. మీకు ఈ 5 రోజులు ఎలా ఉంటుంది అనే ఒక అవగాహన మీకు ఈ 5 రోజులు ఎలా ఉండబోతోంది, ఎలా గడవబోతోంది అన్నది ఒక అవగాహన వచ్చింది కదా! కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా అడుగు తీసి అడుగు పెట్టాలి అన్న కొంచెం జాగ్రత్త. ఇలా జాగ్రత్తలు గనక తీసుకుంటే మీ ఈ 5 రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. అలాగే మీకెంతో అదృష్టకరంగా కలిసి రాబోతున్నాయి. ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. అలాగే చిన్న చిన్న కొన్ని సమస్యలు అన్నవి ఎక్కడున్నా వస్తాయి కాబట్టి వాటితో జాగ్రత్తగా ఉంటే చాలు. ఇంకంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇక మీకు గనుక వీడియో నచ్చినట్టయితే తులారాశి వారు ఎవరు ఉన్నారో మీకు తెలిసిన వారు ప్రతి ఒక్కరికి షేర్ చేసేయండి. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.